గాయ్స్ వైటీ స్టూడియోలో వాచ్ టైమ్ షాకింగ్ ఎందుకోసం టైటిల్ పెట్టా అంటే తమిళలో కూడా అదే చూశారు. వైటీ స్టూడియోలో వాచ్ టైమ్ షాకింగ్ అని పెట్టాను కదా. ఎందుకోసం అంటే ఇప్పుడు వైటీ స్టూడియో వాచ్ టైమ్ ఏదైతే డాష్బోర్డ్ లో వాచ్ టైమ్ ఉంటుందో ఆ వాచ్ టైమ్ మనకు మానిటైజ్ సెక్షన్ లో ఎంత యాడ్ అవుతుంది, ఎక్కువ యాడ్ అవుతున్నదా తక్కువ యాడ్ అవుతున్నదా. వాచ్ టైమ్ డాష్బోర్డ్ అయితే తక్కువ చూపిస్తుంది, మానిటైజేషన్ సెక్షన్ లో ఎక్కువ చూపిస్తుంది. కొందరు ఏమంటున్నారంటే వాచ్ టైమ్ అయితే మానిటైజేషన్ సెక్షన్ లో తక్కువ చూపిస్తుంది అండ్ డాష్బోర్డ్ లో ఎక్కువ చూపిస్తుంది. ఇలా అయితే కామెంట్ చేస్తున్నారు. కాబట్టి ఈ రోజు ఈ వీడియోలో మొత్తం చూపిస్తాను, లైవ్ ప్రూఫ్ మీకు చూపిస్తాను. అండ్ మానిటైజేషన్ సెక్షన్ లో ఏదైతే తెలుగు డైలీ ఎక్స్పెరిమెంట్ ఛానల్లో మానిటైజేషన్ సెక్షన్ లో వాచ్ టైం ఎంత యాడ్ అయింది అది కూడా చూపిస్తాను. కంప్లీట్లీ లైవ్ ప్రూఫ్ చూపిస్తాను, జెన్యూన్ వీడియో ఉంటుంది. కంప్లీట్లీ వీడియో చూసండి. ఎవరైనా ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. ఈ వీడియోకి మీరు ఎంత లైక్ ఇస్తారో నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎంత లైక్స్ ఇస్తారో, రేటింగ్ ఎంత ఇస్తారో ఈ వీడియోకి నేను గెట్ చేయలేను. మీరు ఇవ్వండి అనమాట. ఓకే, మన ఇక్కడ స్క్రీన్ కలర్ చూపిస్తా. అప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి, లైక్ చేయండి, కంప్లీట్లీ లైక్ చేయండి. ఓకే, ఇక్కడ స్క్రీన్ కలర్ చూపిస్తా, చూసేయండి. చాలా ఆడియన్స్ ఏమంటున్నారంటే వాచ్ టైం అన్న ఇక్కడ డాష్బోర్డ్ లో ఉంది కదండి, చూపిస్తాను. ఈ వాచ్ టైం అనేది ఎక్కువ చూపిస్తుంది, మానిటైజేషన్ సెక్షన్ లో తక్కువ చూపిస్తుంది అని అంటున్నారు. ఇక్కడ మనకు మానిటైజేషన్ సెక్షన్ లో సింబల్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేసిన తర్వాత మెయిన్ వాచ్ టైం వస్తుంది కదా. మనకు అక్కడ తక్కువ చూపిస్తుంది, ఇక్కడ మనకు ఎక్కువ చూపిస్తుంది అని అంటున్నారు అనమాట. ఇంకేమంటున్నారంటే ఇక్కడ మనకు మానిటైజేషన్ సెక్షన్ లో మీకు చూపిస్తాను. ఇక్కడ మనకు మానిటైజేషన్ సెక్షన్ లో వాచ్ టైం ఎక్కువ చూపిస్తుంది, ఇక్కడ మనకు తక్కువ చూపిస్తుంది అని చెప్తున్నారు. ఇక్కడ మనకు తక్కువ చూపిస్తుంది అని చెప్తున్నారు. ఎందుకు ఇలా అవుతున్నది మొత్తం లైవ్ ప్రూఫ్ మీకు ఇక్కడ బండారా ఓపెన్ చేస్తాను అనమాట. చూడండి గాయ్స్, ఇక్కడ మనకు ఇక్కడ 708 వాచ్ టైం ఉంది కదా. దీన్ని నేను క్లిక్ చేస్తాను. ఇట్లా క్లిక్ చేస్తే గాయ్స్ ఇక్కడ మనకు విత్ ఇన్ 28 డేస్ వాచ్ టైం చూపిస్తుంది, విత్ ఇన్ మనకు 90 డేస్ వాచ్ టైం చూపిస్తుంది అండ్ 365 డేస్ వాచ్ టైం చూపిస్తుంది. చూడండి గాయ్స్, ఇక్కడ నేను దీన్ని క్లిక్ చేస్తాను. ఇలా క్లిక్ చేస్తే చూడండి గాయ్స్, ఇక్కడ మొత్తం చూడండి 708 వాచ్ టైం అయితే ఉంది కదా. ఇక్కడ చూడండి మనకేం చూపిస్తుంది, 28 డేస్ చూపిస్తుంది, 7 డేస్ చూపిస్తుంది, 90 డేస్ చూపిస్తుంది అండ్ 365 డేస్ చూపిస్తుంది. మనం ఇక్కడ 365 డేస్ క్లిక్ చేయాలి. ఇట్లా క్లిక్ చేస్తే గాయ్స్ చూడండి, ఇట్లా కిందికి స్క్రోల్ చేయండి. ఇక్కడ మొత్తం టోటల్ వాచ్ టైం వస్తుంది. చూడండి అవునా, 1243 వాచ్ టైం వచ్చింది. ఇదే వాచ్ టైం మనకు మానిటైజేషన్ సెక్షన్ లో యాడ్ అయిందంటే కంప్లీట్లీ యాడ్ అవుతుంది. కొద్దిగా తీసిస్తారనమాట. ఏదైతే రీసెర్చ్ చేస్తారో, ఫిల్టర్ చేస్తారో వాచ్ టైంకి, ఆ ఫిల్టర్ చేసిన వాచ్ టైం వెళ్ళిపోతుంది. మీకు మొత్తం లైవ్ ప్రూఫ్ చూపిస్తాను. ఈ 1243 వాచ్ టైం యాడ్ అయిందా లేదా మొత్తం చూపిస్తాను. చూడండి మీకు ఇక్కడ బ్యాక్ వస్తాను. ఇక్కడ 90 డేస్ క్లిక్ చేస్తే చూడండి గాయ్స్, ఇక్కడ మీకు చూపిస్తాను 90 డేస్ది. ఎంత ఉందని 1243 ఉంది. ఇక్కడ మనకు 28 డేస్ దే మనకు తక్కువ చూపిస్తుంది చూడండి. అండ్ చూడండి 708 వాచ్ టైం ఉంది. అంటే ఏదైతే 28 డేస్ వచ్చిందో ఆ 28 డేస్ వాచ్ టైం మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. మిగతా వాచ్ టైం అది డిస్ప్లే కాదనమాట, అది అనమాట. చాలా డేస్ కన్ఫ్యూషన్ లో ఉన్నారు. అన్న మాకు వాచ్ టైం అది డౌన్ అయిపోతున్నది, చాలా రోజు రోజుకి వాచ్ టైం డౌన్ అయిపోతున్నది ఇట్లా అడుగుతున్నారు. కాబట్టి ఇక్కడ మనకు వాచ్ టైం 28 డేస్ దే చూపిస్తుంది అనమాట. చూడండి ఈ 28 డేస్ దే చూపిస్తుంది. ఇక్కడ మనకు 28 డేస్ కనిపిస్తుందా. ఈ 28 డేస్ 29 డేస్ అయిందో ఆ 29 డేస్ది అండ్ ఏదైతే 1 డే గాన్ అవుతుందో, ఎక్కువ అవుతుందో ఆ వాచ్ టైం అది రిమూవ్ అయిపోతుంది. ఇక్కడ మనకి ఏదైతే వాచ్ టైం వచ్చిందో 28 డేస్ది 29 డేస్ది ఆ వాచ్ టైం కౌంట్ అవుతుంది, అక్కడదే వెళ్ళిపోతాయి అనమాట. అది అనమాట. అండ్ ఇక్కడ మీకు మొత్తం చూపిస్తాను. సబ్స్క్రైబర్స్ చూసుకుంటే 277 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. చూడండి వ్యూస్ చూసుకుంటే 17.1K వ్యూస్ ఉన్నాయి అనమాట. చాలా బాగుంది. అండ్ చూడండి వ్యూస్ అయితే ఎలా వస్తున్నాయో చూడండి గాయ్స్, ఇక్కడ మొత్తానికి బాగుంది. ఇక్కడ మీకు లాస్ట్ లో ఏం చూపిస్తున్నా అంటే మానిటైజేషన్ సెక్షన్ది బటన్ క్లిక్ చేస్తున్నా. చూడండి దీన్ని క్లిక్ చేస్తాను. లైవ్ ప్రూఫ్ వాచ్ టైం చూపిస్తున్నా, ఎవరు చూపించింది నేను చూపిస్తున్నాను అనమాట. చూడండి గాయ్స్, ఇక్కడ పై స్క్రోల్ చేస్తా. చూడండి గాయ్స్, ఇక్కడ ఓ మై గాడ్ చూడండి 1240 వాచ్ టైం అక్కడ వచ్చింది కదా. ఇక్కడ చూడండి గాయ్స్, చూడండి ఓ మై గాడ్ 1190 వాచ్ టైం వచ్చింది. చూడండి మీకు ఇక్కడ కళ్ళ ముందర లైవ్ ప్రూఫ్ చూపిస్తున్నా. 1190 వాచ్ టైం వచ్చింది. అండ్ ఇంకా మనకు ఆఫ్ మానిటైజేషన్ కావాలి, మానిటైజేషన్ కావడానికి ఆఫ్ మానిటైజేషన్ కావాలి. అట్లా వాచ్ టైం అయితే మనకు వస్తాయన్నమాట. ఎక్కడికి వెళ్ళదు వాచ్ టైం అయితే. మీరు చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. అన్న మా వాచ్ టైం ఎక్కడికి వెళ్తుందో, రోజు రోజుకి డౌన్ అవుతున్నది, ఇట్లా ఫీల్ అయ్యే వాళ్ళు చాలా ఉన్నారు అనమాట. ఇక్కడ మనం చూసుకోవాలి. ఇక్కడనే మనం చూసుకుంటే వాచ్ టైం ఉంటుంది అనమాట. అంటే ఒరిజినల్ వాచ్ టైం ఇక్కడనే ఉంటుంది కాబట్టి ఇక్కడనే చూసుకోవాలి. ఇక్కడ మనం మానిటైజేషన్ సెక్షన్ లో క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఒరిజినల్ వాచ్ టైం ఇక్కడ చూడండి, వ్యాలిడ్ పబ్లిక్ వాచ్ అవర్స్ ఉందిగా. ఇక్కడ 365 డేస్ అని చూపిస్తుంది. ఈ 365 డేస్లో మనం వాచ్ టైం 3000 కంప్లీట్ చేయాలన్నమాట. లేకుంటే మనకు ఫుల్ మానిటైజేషన్ కావాలంటే ఇక్కడ మనకు 4000 వాచ్ టైం కంప్లీట్ చేయాలి. ఇదనమాట. ఇక్కడ ఫిల్ చేయాలి, మొత్తం ఫిల్ చేయాలి. ఇక్కడ మనకు 365 డేస్ చూపిస్తుంది, 1190 వాచ్ టైం చూపిస్తుంది. మొత్తం ఫిల్ చేయాలి. మొత్తం ఫిల్ చేస్తేనే 100% మనకు మానిటైజేషన్ అవుతుంది అనమాట. మొత్తానికి మీకు డౌట్ క్లియర్ అయింది అనుకుంటున్నా. ఇక్కడ మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఇదేనండి, ఈ 1190 వాచ్ టైం ఉంది కదా. ఇదే మెయిన్ ఇంపార్టెంట్ వాచ్ టైం అనమాట. ఇక్కడ మీరు చూసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీరు ఈ వాచ్ టైం తగ్గుతూ ఉంటాయి, 28 డేస్ చూపిస్తాయి అనమాట. చాలా కన్ఫ్యూజన్ ఉన్నారు ఆడియన్స్. అన్న మా వ్యూస్ డౌన్ అవుతున్నాయి, ఇక్కడ ఇది
వ్యూస్ అనమాట. డౌన్ అవుతున్నాయి 28 డేస్ది అండ్ రోజుకి వ్యూస్ డౌన్ అవుతూనే ఉన్నాయన్నమాట. మాకు వ్యూస్ ఇక్కడ చూపిస్తడం లేదు. మాకు ఇక్కడ వ్యూస్ చూపిస్తడం లేదు. ఎందుకు ఇట్లా అవుతుందని చాలా ఆడియన్స్ అయితే కామెంట్ చేస్తున్నారు. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీరు మానిటైజేషన్ సెక్షన్ వెళ్ళిన తర్వాత ఎంత వాచ్ టైం వస్తుందో అదే వాచ్ టైం, ఒరిజినల్ వాచ్ టైం మీరు రెగ్యులర్ వీడియో అప్లోడ్ చేయండి. రెగ్యులర్ వీడియో అప్లోడ్ చేస్తే మీకు వాచ్ టైం అయితే కంప్లీట్లీ యాడ్ అవుతాయి అనమాట. ఎంతో కొంత అయితే వాచ్ టైం యాడ్ అవుతూ ఉంటుంది అనమాట. సో మీరు రెగ్యులర్ వీడియో అయితే మీరు అప్లోడ్ చేస్తూ ఉండాలన్నమాట. సో ఇది ఈరోజు వీడియో ఎలా అనిపించింది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫీడ్బ్యాక్ తెలియజేయండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.